అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలైంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు అనేక సందర్భాల్లో నాకు అవకాశం కల్పించడం జరిగింది. జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది. ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే, రాజ్యాధికారం కూడా ఇవ్వడం అయినదని ఈ సభముగా తెలియజేస్తున్నాను. మాన్య ముఖ్యమంత్రి వర్యులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోనూ, యంత్రాంగం సహకారంతోనూ ఈ కడప జోనును అభివృద్ధి చెందేదానికి సహాయశక్తుల కృషి చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి బీజేపీ పెద్దలు, మరి ముఖ్యంగా మా యువ నాయకుడు, యువగళం పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.